హైదరాబాద్లోని ఫలక్నుమాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. బ్రిడ్జికి ఒక పక్కకు ఒరిగిపోయింది. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు బ్రిడ్జి ఎక్కకుండానే పోలీసులు బ్యారికేడ్స్ పెట్టేశారు. బ్రిడ్జిపై పగుళ్లు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బ్రిడ్జ్ మీద పగుళ్లు ఏర్పడడంతో అటు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పగుళ్లను గమనించినటువంటి వాహనదారులు అటు ట్రాఫిక్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రం ఇక్కడికి వచ్చి బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ యొక్క ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పేసి పక్కనే మరొక న్యూ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకనంటే ఎడ్జ్ భాగం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పగుళ్లు ఏర్పడింది. పగుళ్లు ఏర్పడడంతో ఇటు బార్కెట్స్ అయితే మాత్రము పోలీసులు ఏర్పాటు చేశారు. చూస్తున్నాం కదా, ఇదంతా అంటే దీని కింద ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి చిన్నపాటి వర్షానికంతా కూడా మట్టి కొట్టుకుపోయి ఈ బ్రిడ్జ్ అయితే మాత్రము మొత్తం పగుళ్లు ఏర్పడి కొంచెం కొంచెంగా బ్రేక్ అయ్యి స్ప్రెడ్ అవుతూ ఉంది. దాదాపు ఇటు కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ కంప్లీట్ కాకముందే ఈ పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ పగుళ్లు మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రాత్రి నుంచి అటు భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో బస్సులు కావచ్చు, అదేవిధంగా లారీలు వాటి వేటిని అనుమతించడం లేదు. ఎందుకనంటే ఇది ఇలానే స్ప్రెడ్ అవుతూ ఉంటే మాత్రము మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది 2 వే మొత్తం వెళ్తున్నటువంటిది, దీని మీద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాహనాలు ఇటు రాకుండా అలర్ట్ చేయడానికి అటు బార్కెట్స్ అయితే మాత్రము ఏర్పాటు చేశారు. దాదాపు 1 కిలోమీటర్ మేరకు మనం చూస్తే కింద ప్రాంతాన్ని కూడా ఒకసారి పరిశీలించవచ్చు. ఇదంతా పగుళ్లు ఏర్పడినటువంటి ప్లేస్ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పగుళ్ల వల్ల స్ప్రెడ్ అయ్యి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అటు వాహనాలు దారులు పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ముందుగానే జాగ్రత్త కోసం చేశారు అధికారులు. అటు మట్టికి సంబంధించినటువంటి బస్తాలను అంటే సపోర్టెడ్ గా ఇది కుంగకుండా కింద ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బ్రిడ్జ్ కింద ఆ మట్టి మొత్తం పోవడం వల్లే ఒక్కసారిగా బ్రిడ్జ్ అయితే డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఆ వెయిట్ ని ఆపలేక ఆ బ్రిడ్జ్ కి పగుళ్లు ఏర్పడము, ఆ తర్వాత వాటన్నిటికీ కింద పడుతున్నారు. వాహనదారులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం కదా, అంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో అటు స్కూల్ కి సంబంధించినటువంటి బస్సెస్ కావచ్చు, లేకపోతే నార్మల్ బస్సెస్, లారీస్ వేటిని అనుమతించడం లేదు. కేవలం 2 వీలర్స్, ఆటోస్ ఏవైతే చిన్న వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు మాత్రమే ఉదయం నుంచి అలో చేస్తున్నారు. అర్ధరాత్రి అయితే పూర్తి స్థాయిలో వాహనాలను ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ న్యూ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ న్యూ బ్రిడ్జ్ కంప్లీట్ అయితేనే కొంతమేరకు వాహనదారులకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతము ఇటు చిన్న రోడ్డు మనకు కనిపిస్తుంది. 2 వే అంటే ఒకవైపు వెళ్లే వాహనాలు, చంద్రాయనగుట్టకి వెళ్లే వాహనాలు, మరోవైపు అటు చార్మినార్ కి సంబంధించినటువంటి వైపుగా వెళ్లే వాహనాలు, ఈ రెండింటితో కూడా కిక్కిసిపోతూ ఉంటాయి ఈ రోడ్లు. అయితే ఒక్కసారిగా ఈ రోడ్డు ఇలా డ్యామేజ్ అవడం వల్ల వాటిని చూసేందుకు వాహనదారులు రోడ్డు మధ్యలోనే వాహనాలు ఆపడం వల్ల ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతము అనేది నిత్యం స్కూల్ బస్సెస్, హెవీ వాహనాలతో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజు వరకు అయితే మాత్రం ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు జరిగిందన్న ఇది? రాత్రి వర్షాలకి. ఎవరు చూసారు అంటే అటు పోలీస్ వాళ్ళకి చెప్పారా? ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాం మేము. ఇట్లా దిగిపోతుంది వర్షం, 2-3 రోజుల నుంచి రోజు వర్షం పడతా ఉంది కదా, దాని దగ్గర దిగిపోయింది కొద్దిగా. అంటే ఇప్పుడు భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుందా? ఈ వర్క్ అయిపోతే ఏం కాదు, అంతా క్లియర్ అయిపోతుంది. ఈ వర్క్ కొద్దిగా టైం పడుతుంటుంది. అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది ఇట్లా బ్రిడ్జ్ కుంగడం అనేది? లేదు, 2 డేస్ నుంచి. నిన్న మొన్న 3 రోజులు గట్టిగా వర్షాలు పడ్డాయి కదా, దాని దగ్గర దిగిపోతా ఉంది. చూస్తున్నాం కదా, స్థానికులు మాత్రము ఇది ఏదైతే గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే అటు బ్రిడ్జ్ అనేది
పగుళ్ళు వచ్చింది. దాంతో పాటు ఆ లోపల ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా బయటికి వెళ్లడం వల్ల డ్యామేజ్ అయింది. అటు అధికారులకి ఫిర్యాదులు చేశాము, వెంటనే వాళ్ళు వచ్చి పనులు చేశారు. సో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇటు ఏదైతే ट्रैफिक का कितनी प्रॉब्लम हो रही है? आधा घंटे से खाली यहाँ से यहाँ करने में हो गया। कल भी रात में भी रास्ता बंद था, पूरा बैक से फिर के जाना पड़ा, हमारे को बहुत तकलीफ हो रही। ठीक है मैडम, ओके राइट. స్కూల్ కు లేట్ అవుతుంది, బస్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం కొంచెం తొందరగా పని అయితే మంచిగా అవుతుంది. ఈ రోజు మార్నింగ్ నుంచి పలక్నామా బ్రిడ్జ్ కుంగినందుకు పలక్నామా డిపో నుంచి మలుపుతూరు బస్సులు. స్కూల్ పిల్లల్ని ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళకి స్కూల్ కూడా లేట్ అవుతుంది అని చెప్పేసి అటు ప్రయాణికులు అయితే మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఆ కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఈ ట్రాఫిక్ కి చెక్ పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హరితో సుజాత, ఫలక్నుమా.